వెల్కమ్ టు మై ఛానల్ డిప్లొమా స్టూడెంట్ తెలుగు. ఈరోజు మనం కెమిస్ట్రీ సబ్జెక్ట్ డే 1లో ఉన్నాం. ల్యాగ్ లేకుండా సొల్యూషన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో లిక్విడ్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, సొల్యూషన్స్ చాప్టర్లో లిక్విడ్స్ గురించి తెలుసుకుందాం. లిక్విడ్ అంటే ఏంటి? ఒక ద్రవ పదార్థం. సో దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. సో సమ్ క్యారెక్టర్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్. సో దెర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్ అంటే ఏమొస్తాయంటే వేపర్ ప్రెషర్, సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ. ఇవి 3 ప్రాపర్టీస్ ఆఫ్ ది లిక్విడ్. వేపర్ ప్రెషర్ అంటే the measure of tendency of material to change into liquid, to change into gaseous state or vapor state. ఇప్పుడు ఒక లిక్విడ్ అనేది ఉన్నప్పుడు అది లిక్విడ్ నుంచి టెండెన్సీ అంటే ప్రాబబిలిటీ టు చేంజ్ ఇంటూ గ్యాసియస్ ఆర్ వేపర్ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ వేపర్ ప్రెషర్. అండ్ సర్ఫేస్ టెన్షన్ ఈస్ నథింగ్ బట్ టెండెన్సీ ఆఫ్ ది లిక్విడ్ విచ్ స్ప్లిట్స్ ఏ వాటర్ డ్రాప్లెట్ యాజ్ మచ్ ఏరియా యాజ్ పాసిబుల్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఒక వాటర్ డ్రాప్లెట్ వచ్చేసి ఎంతవరకు అయితే దాన్ని స్ప్రెడ్ చేయగలుగుతామో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, దాన్ని సర్ఫేస్ టెన్షన్ అంటారు. విస్కాసిటీ అంటే సో ద ప్రెషర్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద వేపర్ ఓవర్ ఎ లిక్విడ్ ఈస్ క్లోజ్డ్ వెసల్ ఇన్ ద గివెన్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రెషర్ ఆర్ స్టార్టెడ్ వేపర్ ప్రెషర్. సో ప్రెషర్ అంటే ఏంటంటే the pressure is nothing but the force extracted by the vapors or a liquid in a closed vessel at given temperature is called pressure. Pressure is nothing but when a vessel is closed, so the vapors tries to escape from the tries to escape means అది వేపర్ లా కన్వర్ట్ అవుతాయి. ఆ కన్వర్ట్ కావడానికి అట్ ద గివెన్ టెంపరేచర్. సో వాట్స్ ద గివెన్ టెంపరేచర్? అట్ రూమ్ టెంపరేచర్ వద్ద వాట్స్ ద లిక్విడ్ ట్రైస్ టు వేపరైజ్డ్. సో సిలబస్ కొంచెం ల్యాగ్లో ఉంది కాబట్టి మనం కొంచెం ఫాస్ట్గా వెళ్తాం. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్ అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఇన్ ద లిక్విడ్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్ అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఆఫ్ ది లిక్విడ్ ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. ఓకే, హై గైస్, నేనైతే సాయి మీద బుక్స్ అయితే రెఫర్ చేస్తున్నాను. సో దీని నుంచి మనం డిస్కస్ చేద్దాం కెమిస్ట్రీ ఏమేమి ఉన్నాయి. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ది లిక్విడ్ అండ్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఇన్ ది లిక్విడ్ ఈస్ ఇన్వర్స్లీ రిలేటెడ్. ఓకే, సో లిక్విడ్స్ విత్ హై వేపర్ ప్రెషర్ పొసెసెస్ వీకర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఓకే, లైక్ సో లిక్విడ్స్ విత్ హై వేపర్ ప్రెషర్. సో వేపర్ ప్రెషర్ ఉన్నప్పుడు అంటే అది ఏమవుతుందంటే టెండెన్సీ ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. వేపర్ కన్వర్ట్ అవడానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేటివి వీక్గా ఉంటాయి. సో ఈథర్, బెంజిన్, సో ఇవన్నీ ఇవి ఒక సంథింగ్ లైక్ గ్లాస్ దానిలో స్టోర్ చేసినప్పుడు ఒక లిడ్ ఓపెన్ చేసినప్పుడే అవి లిక్విడ్స్ విత్ లో వేపర్ ప్రెషర్ పొసెసెస్ స్ట్రాంగర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. అంటే వాటర్ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ వాటర్ మనకు అవైలబిలిటీలో ఉన్నాయి, కానీ అవి లోయర్ వేపర్ ప్రెషర్తో ఉంటాయి అన్నమాట. సో ఇట్ పొసెసెస్ స్ట్రాంగర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఇంటర్మాలిక్యూల్స్ అనేటివి వేపరైజ్ కావడానికి టెండెన్సీ తక్కువ ఉంటుంది. అంటే మనం 100 degrees Celsius వద్ద మనం వాటర్ని బాయిల్ చేసినప్పుడు మాత్రం అవి వేపర్స్గా కన్వర్ట్ అవుతాయి. ఓకే, అండ్ H2SO4 and liquids with high vapor pressure at room temperature is called volatile liquids. Example ether, petrol, benzene, etc. So liquids with low vapor pressure at room temperature is called non-volatile liquids like water, sulfuric acid. So temperature at which vapor pressure of the liquid equals to intermolecular pressure is called boiling point అనమాట. అంటే వేపర్ ప్రెషర్ అనేది ఈజ్ ఈక్వల్స్ టు ద ఇంటర్నల్ ప్రెషర్. సో vapor pressure of the liquid is equals to the internal pressure of the liquid, then boiling point, that
point is called boiling point. Okay, at the boiling point of the molecule, can anyone say what's the boiling point of water? So the boiling point of water is 100 degrees centigrade. So as it is boiling of the molecules of substance in both phases, average of kinetic energy. When the external pressure is lowered, so the boiling point of the liquid is decreased. Pressure is ఇప్పుడు ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది ఇచ్చే ప్రెషర్, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఏమి ఇస్తామండి? ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ని బాయిల్ చేస్తుంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ అనేది ఏమి ఇస్తాం? హీట్ అనేది ఇస్తాం. ఈజ్ లోయర్డ్ అట్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది లిక్విడ్ ఈస్ డిక్రీస్డ్. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది లిక్విడ్ ఈస్ డిక్రీజ్ అవుతుంది. సో టు అవాయిడ్ ద డీకంపోజిషన్ జస్ట్ బిలో ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది లిక్విడ్స్ ఆర్ distilled under pressure. On the top of the mountains, liquids at low temperature than plains because of lower external pressure. ప్లెయిన్స్లో, మౌంటైన్స్లో అటు సైడ్ ఏమవుతారంటే లిక్విడ్ బాయిల్స్ అట్ లో టెంపరేచర్ దాన్ ప్లెయిన్స్. అంటే మామూలుగా మనం ఉండే చోటి కంటే మౌంటైన్స్ మీద, ఇటు హిల్లీ ఏరియాస్ మీద త్వరగా బాయిల్ అయిపోతాయి అంటారు, లో టెంపరేచర్తో బాయిల్ అయిపోతాయి. When external pressure is increased, the liquid boils at high temperature. When external pressure is increased, the liquids boil at high temperature. In pressure cooker, as we know, pressure cooker, a closed system, water boils at high temperature because of high pressure. The pressure cooker water boils at high temperatures because of higher pressure. Pressure cooker reduces the cooking time because of higher boiling points of water inside in it. So time required for cooking pressure cooker is same either in plains or hilly mountain areas. Okay, the quality of the heat that is supplied to the 1 mole of the liquid at its boiling point so as to change into vapor at the temperature is called molecular heat or vaporization. Okay, so the quantity of heat that is to supplied to 1 mole of liquid at the boiling point so as it change into vapors at the same temperature, that is called a molar heat of vaporization. So let us discuss about solution synopsis. Homogeneous mixture of 2 or more substances is called a solution. Simply non-separatable mixture of 2 or more substances is called as solution. So the components which is present in large portion is called solvent. The component which is present in smaller portion is called solute. So the portion of components in the solutions can be varied. The properties of solutions are uniform throughout, depend of nature of the solute as well as solvent. So the components of the solution can be separated by suitable physical methods. So solution of two components is called binary component. Water plus alcohol, sugar in a water, CO2 in a water is called a binary solution. So the types of solutions based on state of solute and solvent. Gas in gas అంటే సాల్వెంట్ సొల్యూట్ అని చెప్పాం కదా, వాటికి ఎగ్జాంపుల్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. అంటే డిఫరెంట్ స్టేట్లో ఉన్న సాల్వెంట్, డిఫరెంట్ స్టేట్లో ఉన్న సొల్యూట్ అనమాట. రెండు గ్యాసియస్ స్టేట్లో ఉన్న దాన్ని ఎయిర్ అంటారంట. గ్యాస్, సో one is in solvent is in gas and solute is in liquid. Soda water, acetate drinks. Gas in solid, H2 in palladium. Gas is liquid in gas, water vapor in air, liquid in liquid, alcohol in water. Liquid in solid, water in gems and jellies. Solid in gas, camphor, air, smoke. So solid of the liquid, solid in a liquid, sugar in a water. So solid in solid, alloys.
A solution which water is solvent is called aqueous solution. The solution in which. That's all for today. Subscribe.